చేయుట మానుమా కుడి చేత చేయునది ఈ ఎడమ చేతికి తెలియక అరే మనుషులు చూడాలని నీతి కార్యములు చేయక నీ ధర్మము బహురహస్యముగా చేయుట మంచిది ఆ పరమునందున్న దేవుని వలన దేవుని పేరిట చేసిన ధర్మం దేవుని వలనే కలుగును ఫలము దేవుని పేరిట దానం చేసి మనుషుల ఘనతను కోరకుము కనిపించే మనిషికి చేసిన ధర్మం దేవుడు చూస్తే చాలునని మనుషుల కంటే దేవుడు ఇచ్చే ఫలమే ఎంతో గొప్పదని దేవుని ఎదుట ధర్మ కార్యములు భక్తితో చేసిన కొన్నేలి యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి రక్షణ ఫలమును పొందెను కొన్నేలి పొందినది నీ ధర్మము బహురహస్యముగా చేయుట మంచిది ఆ పరమునందున్న దేవుని వలన ప్రతిఫలముంది దేవుని పేరిట చేసిన ధర్మం దేవుని వలనే కలుగును ఫలము దేవుని పేరిట దానం చేసి మనుషుల ఘనతను దేవుని పేరిట దానం చేసి మనుషుల ఘనతను కుడి చేత చేయునది నీ ఎడమ చేతికి తెలియక అరే మనుషులు చూడాలని నీ నీతి కార్యములు చేయక నీ ధర్మము బహురహస్యముగా చేయుట మంచిది ఆ పరమునందున్న దేవుని వలన ప్రతిఫలముంది అందరికీ వందనం. చక్కగా పాట పాడి దేవుణ్ణి మహిమపరిచిన సండే స్కూల్ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. అక్క ఎవరమ్మా? మాణిక్యమ్మ. మీరే తల్లి? వామె కాదు, అమ్మ కాదు, మీరు పాట పాడానమ్మా ఒకటి. ఇద్దరు వాడానమ్మా. నువ్వు అక్క? అమ్మా మీరమ్మా? కావ్య కదమ్మా? దివ్య, నవ్య వచ్చి పాట పాడుతుంది ఇప్పుడు. నవ్య పాట పాడుతుంది. ఎవరు నేర్చుకోవద్దు పాటను, నవ్య మాత్రమే. నవ్య ఐషు ఇద్దరు పాడతారు పాట. అమ్మా సిస్టర్ మీరమ్మా? అమ్మా మీ పేరమ్మా? మీ పేరు తల్లి? బ్లెస్సీ ఒక పాట పాడుతుంది. మీరెవ్వరు వాడలేదని సండే స్కూల్ టీచర్ వాడతాను. బాబు అన్న తర్వాత అమ్మ దాని ఏం పేరు? నీ పేరు? జీవన్ ప్రేమ్ వచ్చి పాట పాడతాం. మీరు అందరు చప్పట్లు కొట్టాలి. జీవన్ ప్రేమ్. అది నేను అందరినీ పిలుస్తున్నా కానీ తమ్ముడిని పిలిచలేదు. తమ్ముడు వచ్చి అట్లా మీరు కూడా రావాలి నెక్స్ట్ సెమినార్కి. నేను పాట పాడతాని
నేను బొచ్చు విక్కాలి ఎవరికి వెళ్ళని అట్లా ఉండాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. పాడు ట్రాక్ పెట్టాలా? నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవు కయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవు కయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవు కయ్యా. కన్నులు కన్నీలు గూడు కట్టినా, కన్నవారే కాదనని నన్ను నెట్టినా. కన్నులు కన్నీలు గూడు కట్టినా, కన్నవారే కాదనని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవు కయ్యా. చేయని నేరములంత కట్టినా, చేత కాని వాడనని చిదారించిన. చేయని నేరములంత కట్టినా, చేత కాని వాడనని చిదారించిన. చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చిన. చీకు చింతలు నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చిన. చెలిమే చితికి నన్ను చేర్చిన. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోవు కయ్యా. అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి. బాగా పాడాడు తమ్ముడు. మరి సమయంలో సండే స్కూల్ టీచర్ పల్లవమ్మ ఓ పాట పాడుచున్నగా దేవుని మహిమపరుద్దాం. ట్రాక్ అమ్మా. యేసుక్రీస్తునామములో కూడి వచ్చిన వారందరికీ తన వశం, నీ ఆయువే ఒక క్షణం,
దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా. రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. చిన్న క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీవు విరే తన వశం నీ ఆయువే ఒక క్షణం. ఊరు పేరు తల్లి తండ్రి లేక ముందే నిన్ను చూసాడుగా. మంచి చెడులు మేలు కీడు చెయ్యనప్పుడే రాసాడుగా. ఊరు పేరు తల్లి తండ్రి లేక ముందే నిన్ను చూసేసాడుగా. మంచి చెడులు మేలు కీలు చెయ్యనప్పుడే రాసాడుగా. ముందుగానే సిద్ధం చేసిన క్రియలున్నాయిగా. కొరకే క్రీస్తు నందు సృష్టించాడుగా. క్రీస్తు సేవ కొరకు సహకరించు జీవ గ్రంథమందు పేరు లెక్కించుకోవాలిగా. నీవు పిరే తన వశం నీ ఆయువే ఒక క్షణం. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా. మన కొరకు రాసినది మనమందరము చేసేయాలిగా. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా. మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. ప్రతివాని క్రియలను బట్టే జీతమిస్తానన్నాడుగా. నరకానికి జారిన వారికి పనిగా ఉండదుగా. ఊపిరుండగానే పని చేసి దేవుడిచ్చి కిరీటాన్ని పొందుకోవాలిగా. నీవు పిరే తన వశం నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా. రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. థ్యాంక్ యూ. చక్కగా పాట పాడిన సండే స్కూల్ టీచర్ పల్లెవమ్మ, తమ్ముడు చందును దేవుడు దీవించును గాక. మరొక పాట పాడుచును దేవుని మహిమపడదాం. మన మధ్యలో సిబిటి క్రైస్ట్ చర్చ్ కడప సంఘ పెద్దలు చందన్న. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా,
ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నిందల పాలై నీతో నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నీతో నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చినావు. సింహాల నోలను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు. జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో. ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. చక్కగా పాట పాడిన చంద్రన్నయ్య గారికి క్రీస్తు పేరిట వందనాలు. మరి ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు నేర్చుకున్న కొద్ది మాటలు త్వరగా సమయం వృధా కాకుండా 1 by 1 రెడీగా ఉండాలి. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను ఇప్పుడు చెప్పబోయేది శ్రమలు కలిగినప్పుడు మనం ఎలా ఉండాలి. ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు, ఓర్పు కలిగి ఉండాలి, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి,
విశ్వాసం ఎందు స్థిరంగా ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి, సంతోషించాలి. అందరికీ యేసుక్రీస్తు నల్లో కూడా ఉన్నాలు. నేను చెప్పబోయేది పాత నిబంధనలోని 10 ఆజ్ఞలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, క్రింద నీళ్ళ అందే కానీ దేన్ని విగ్రహముగా చేసుకొని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవా నామమున వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నీ దేవుడైన నీ తల్లిని నరహత్య చేయకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నరహత్య చేయకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించకూడదు. కొత్త నిబంధనలోని 2 ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమింపవలను. థ్యాంక్ యూ. అందరికీ క్రీస్తు పేరిట నా వందనాలు. నేను చెప్పే అంశం ఏమగా విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమే. కంటికి కనిపించేది నమ్మడమే విశ్వాసం. ఇవన్నీ ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. యేసుక్రీస్తు, పరలోకం, నరకం, అవవాది, దేవదూతలు ఇవన్నీ ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. అందరికీ వందనాలు. అందరికి కూర్వచనానికి నా వందనాలు. ఆత్మబొమ్మ 9. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. థ్యాంక్ యూ. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మన కన్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ స్టేజ్ పైన ఉన్న దైవజనులకు నా వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు ప్రేమ అంటే ఏమిటి. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి అని మనము ప్రశ్న అడిగితే వారు చెప్పే సమాధానము ఇదే. ప్రేమ అంటే 2 మనసుల కలయిక. ప్రేమ అంటే తీయని జ్ఞాపకం. ప్రేమ అంటే నమ్మకం. ప్రేమ అంటే మధురానుభూతి అని చెప్తారు. మరి వాళ్ళ ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉంది? ప్రేమ అంటే అర్థం అంతేనా? ప్రేమను గురించి మనం బైబిల్లో చూడగలిగినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం 13 వరకు చదివి వినిపించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 13 వచనాలు. చూసారా, ప్రేమ యొక్క లక్షణాలను దేవుడు ఎంత బాగా వివరించాడో. వివరించడం మాత్రమే కాదు కానీ ఆయన స్వయంగా అలాంటి ప్రేమను ఏ యోగ్యత లేని మన ఎడల చూపాడు, ఇంకా మనపై చూపిస్తూనే ఉన్నాడు. గనుక ప్రియులారా, ఈ ఆత్మ నుండి విభాగింపబడిన మనము కూడా మన సహోదరుని ఎడల ఇటువంటి ప్రేమనే చూపించి భూమిపై తండ్రి మనకు అప్పగించిన పని పూర్తి చేసి పరలోకంలో ఉన్న తండ్రి ఒడికి చేరుకోవాలి. అందరికీ వందనాలు. అందరికీ క్రీస్తు పేరట నా వందనాలు. నేను చెప్పిన అంశం ఏమనగా సువార్త అంటే ఏమిటి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరం క్రితం ఈ భూమి మీదకి వచ్చి మన పాపల నిమిత్తమై బలి అయి అనగా శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాను.
అని చెప్పబడమే ఈ సువార్త. ఈ సువార్త ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రకటించాలి. నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయేది పాపం అంటే ఏమిటి. పాపం అంటే మనిషి దేవుని మాట వినకపోవడమే పాపం, ఆజ్ఞాతిరమే పాపం. మనం చేసిన ఈ పాపాలన్నీ పోవాలంటే క్రీస్తు శిలువలో కాచిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుని మాటకు లోబడినవి సముద్రం, గాలి, సూర్యుడు, చంద్రుడు, వర్షం, మంచు, సింహాలు, కాకులు, చేపలు తయారు. థ్యాంక్ యూ. మొదటగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే స్టేజ్ని అలంకరించిన దైవజనులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే పాఠం పేరు వాట్ ఈజ్ బైబిల్. The Bible is the book of knowledge. Although it is the authentic book of Christians are not having the proper prescription on it. Non-Christians are telling various opinions on the Bible, like a pack of lights, a book of blunder, etc. Bible, people not having the knowledge on the Bible, the American government banned that made a law in 1981 that was called Louisiana, that was banned the Bible from the textual books. The important institution is we want to know about Bible. That was included this lesson in diploma first year. We should study about what is Bible. The word Bible is derived from the Biblos, that was a Greek word. The meaning of the Biblos is a book. It is also called as the Holy Book. The Bible contains two testaments, that was Old Testament that contains 39 books underwritten in ancient language, that was Hebrew. New Testament that contains 27 books written in Greek ancient language. Bible contains total 66 books. Bible is written by 42 authors who belong to different different centuries or time period. Their occupation is different, but they are from kings or apostles or fishermen or perhaps etc. Even though there so many are written, but the 42 authors, it is still possesses an alliance because of God was the endorser. It took 1600 years to complete the Bible. Since there was no paper, they wrote on skin of the animals, bark of the trees. They was stored in the form of scrolls. Thank you. కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనాలు. నేను చెప్పబోయే పాఠం పేరు బైబిల్ అనగానేమి. ఇప్పుడు తరలిక ఇంగ్లీష్లో చెప్పింది, నేను బైబిల్ తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి చెప్తాను. బైబిల్ అనగానేమి. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అనేది క్రైస్తవులకు ప్రామాణిక గ్రంథం. నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులకు బైబిల్ పైన సరైన అవగాహన లేదు ప్రియులారా. ప్రియమైన దేవుని వారలారా, ఈ బైబిల్ పైన క్రైస్తవులకు సరైన అవగాహన లేదు. మరి మనం బైబిల్ యొక్క మనందరికీ బైబిల్ యొక్క సారాంశాన్ని తెలియక ఎంతోమంది బైబిల్ యొక్క సారాంశాన్ని తెలియక ఎంతోమంది పొరపడుతున్నారు. బైబిల్ ఒక అబద్ధాల పుట్ట అని, ఒక మత గ్రంథం అని ఎన్నో అబద్ధాలు బైబిల్ పైన చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ ఒక
నిజమైన దైవ గ్రంథం అని తెలియక, ఒక మహాజ్ఞాన గ్రంథం అని తెలియక ఎంతోమంది బైబిల్ని తమ దగ్గర పెట్టుకొని ఉంటారు. అసలు బైబిల్ అనగానేమి? బైబిల్ అనేది ఒక బిబ్లాస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బిబ్లాస్ అనగా గ్రంథము లేదా పుస్తకం. ఇందులో బైబిల్లో 2 నిబంధనలు కలవు. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధనలు 39 పుస్తకాలు ఆదిమ హిబ్రూ భాషలో రాయబడినది. క్రొత్త నిబంధనలు 27 పుస్తకాలు ఆదిమ గ్రీకు భాషలో రాయబడినది. మొత్తం 66 పుస్తకాలు. ఈ బైబిల్ 66 పుస్తకాల సముదాయం. ఈ బైబిల్ 66 పుస్తకాల సముదాయం. బైబిల్ను ఎంతమంది రాశారు, ఎవరు రాశారు, ఎలా రాశారు అని ఆలోచిస్తే బైబిల్ను సుమారు 42 మంది ప్రవక్తలు రాశారు. వారిలో గొర్రెల కాపరులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సుంకరులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, డేరాలు కుట్టువారు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు. ఎంతోమంది రాశారు. ఇంతమంది రాసిన ఈ బైబిల్ మన చేతికి వచ్చిందంటే అది మనకు అదృష్టం. బైబిల్ను 1600 సంవత్సరాలు రాశారు. బైబిల్ను రాయుటకు 1600 సంవత్సరాలు కాలం పట్టింది. అప్పటికి కాగితాలు లేవు కనుక చర్మపు కాగితాలపై, చెట్టు బెరడులపై, జంతు చర్మాలపై వ్రాసి భద్రపరిచేవారు. ఇంత గొప్ప బైబిల్ మన చేతికి వచ్చినందుకు మనం ఎంతో కృతజ్ఞులం. దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి. ఈ భూమి మీద తండ్రి యొద్ద నుండి మనము వెళ్ళిన తర్వాత, ఈ భూమి మీద మరణించిన తర్వాత తండ్రి దగ్గరకు వెళ్ళుటకు ఈ బైబిల్ మనకు మార్గదర్శకం అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మరి తాము నేర్చుకున్న కొన్ని మాటలు సండే స్కూల్ పిల్లలు చక్కగా వివరించారు. వారందరినీ అభినందిస్తూ అందరం చప్పట్లు కొడుతూ అభినందన తెలుపుదాము. ఇంకెవరున్నారు? దానన్నారా? తొందర. అందరికీ యేసుక్రీస్తు పేరిట నా వందనాలు. శ్రమ కలిగినప్పుడు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి, దేవుని ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి, సంతోషించాలి. థ్యాంక్ యూ. నేను చెప్పబోయే అంశం పేరు ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరం పోతే నీ పోత జాగ్రత్త చూసుకోము. బుద్ధిహీనులు బలి అర్పించినట్లుగా అంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకనే దుర్మార్గులు చేయరు. థ్యాంక్ అందరికీ. బాగా చెప్పారు సండే స్కూల్ పిల్లలందరూ. వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి వారం సండే స్కూల్లో ఎంతో ప్రయాసపడి నేర్పిస్తున్న సహోదరి పల్లవమ్మ కూడా మనం అందరం చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుదాము. తల్లిదండ్రులు వస్తున్నప్పుడు మందిరానికి ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురావాలి, సండే స్కూల్లో కూర్చోబెట్టాలి. ఆ బాధ్యత వాళ్ళది, తల్లిదండ్రులది. బాగా దేవుని మాటలు నేర్చుకుని రానున్న దినాలలో దేవుని మాటలు ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి నేర్చుకోవడానికి తల్లిదండ్రులు ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. మరి సమయం 3 గంటలైనది. మరి 2వ వర్తమానంలోకి, 2వ వాక్య సందేశంలోకి వెళ్దాము. శ్రద్ధగా దేవుని మాటలు విందాము. మరి ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి. ఇటు అటు తిరగొద్దు పిల్లలు. పాడలేదు. స్త్రీల సమాజం వారు గ్రూప్ సాంగ్, ఒక సాంగ్ తర్వాత దేవుని మాటలు విందాము.
మా స్త్రీల సమాజం వారు రండమ్మా, అందరూ లేడీస్ అందరూ గ్రూప్ సాంగ్ ఒకటి. సాంగ్ ఒకటి చెప్పమ్మా, చూసి రండి, తొందర రండి. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులకు నా వందనాలు. నేర్పాలి త్రోవా బాలుడు నడువవలసిన త్రోవా, నేర్పాలి త్రోవా బాలుడు నడువవలసిన మార్గము సత్యము జీవము క్రీస్తుని, క్రీస్తున బ్రతికితే నిత్య జీవమని, ప్రభు యేసున ఎదగాలి నేర్పాలి త్రోవా బాలుడు నడువవలసిన త్రోవా, నేర్పాలి త్రోవా. తండ్రి సక్రమంగా పెంచకుండే బిడ్డని సమాజంలో చీడ పురుగై సంగ్రమిద్రోహి అవ్వడా, ప్రతి స్త్రీలో నన్ను చూడు అంటూ అమ్మే నేర్పితే చేయగలడా మానవంతం అమ్మ మాటే తలచితే, దారిలో పెట్టు వేళలోన బిడ్డనే గాలి గొదులునేలా, దారుణం జరిగిపోయినాక రోడ్లపై దీక్ష చేరేలా, తెలుసుకో లోకము మార్చుకో తత్వము, బాల్యమే యౌవనపు మూలము, నేర్పాలి త్రోవా బాలుడు నడువవలసిన త్రోవా, నేర్పాలి త్రోవా. చిన్న వయసు లేత మనసు తెల్లని కాగితాలులే, వాటిపైన కన్నవాలే నాటితే దైవ వాక్కులే, అమ్మఒడిని మొదటి బడిగా మనిషి గుర్తించినప్పుడే, దేవుడే మెచ్చు సేవకుడిగా పిల్లవాడే ఎదగడా, బుద్ధినే దైవం వేత్తమే బిడ్డలో మక్కు పట్టు సహజం, ధర్మదాదాన్ని శిక్ష చదువుకో వాక్యము, పిల్లలే శాస్త్రము, వాళ్ళు చేరాలి పరలోకము, నేర్పాలి త్రోవా బాలుడు నడవవలసిన త్రోవా, నేర్పాలి త్రోవా బాలుడు నడవవలసిన మార్గం
నేర్పాలి ప్రభువా. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. వందనాలు. చప్పట్లు కొడుతూ అభినందన తెలుపుదాము. మరి ముందున్న సమయాన్ని మరి ఏషాబాయ్ గారికి అప్పగిస్తున్నాను. మంచిదండి. ఇంతవరకు మరి చక్కగా కార్యక్రమాన్ని నడిపించిన పెద్దలు, దైవజనులు, దైవ సేవకులు మరి లింగారెడ్డి గారికి, అదేవిధంగా పాటలు పాడినటువంటి స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. నిద్ర వస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇంకొన్ని సీట్లు ఖాళీ అయినాయి, అట్లా తగ్గినారు. మంచిది. మరి ఎంతవరకు పాటలు పాడారు కదా. ఇప్పుడు ఒక స్పెషల్ సింగర్ ప్రత్యేక పాట పాడిస్తాం. మీరందరూ కూడా చక్కగా ఆయన్ని మీరు ఊహించుండ్రు. ఇక్కడే ఉన్నారు ఆ స్పెషల్ సింగర్. ఎవరో కనుక్కోండి చూద్దాం. ఇస్సాక్ అన్నా. అయ్యా, ఇస్సాక్ ఎంతమంది ఫేవరెట్లున్నా? అబ్రహాం కొడుకు ఇస్సాకా లేకుంటే ఎల్దుర్తి ఇస్సాకమ్మా? ఎల్దుర్తి ఇస్సాక్ గారు తప్పదండి, మీకు వచ్చేయాలి. మీరు పాడతారా? వెరీ గుడ్. కమ్. మీరే ముందుగానే మీ అందరికి ఏమైనా చెప్పాడా? సరే. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట నా వందనాలండి. కీర్తనల ద్వారా దేవుని మహిమపరుచుకుందాము. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. నచ్చాల మొదట నీవే, కావాల మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ
కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.